హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. డే 5 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చూసేద్దాం. ఇక్కడ సంజన గారు అయితే టాస్క్ అయితే గెలిచారండి. గెలిచేసి కెప్టెన్సీ టాస్క్ ఇంకా కెప్టెన్ అయితే అయిపోయారు. ఫస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ ఎవరంటే సంజన గారు. ఎలా అయ్యారంటే శ్రీజ గారి ద్వారా అయితే ఈమె కెప్టెన్సీ గెలిచారు, కెప్టెన్ అయితే అయ్యారు. ఇదంతా చూస్తూ ఉన్నట్లయితే బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కోసము సంజన గారిని కెప్టెన్ చేశారేమో అన్నట్లయితే నాకైతే అనిపించింది. చూస్తున్న వాళ్ళకు కూడా అలాగే అనిపించింది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కేవలం సంజన గారినే పిలిచి కన్ఫెక్షన్ రూమ్లోకి ఎవరిని మీరు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ చేయండి అంటే ఎవరైనా కూడా ఫస్ట్ తన పేరే చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నన్నైనా కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి మీరు అదే కెప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు పాల్గొనాలి అంటే నా పేరు నేను కూడా పెట్టుకుంటాను కదా, అలాగే మీ పేరు మీరు కూడా పెట్టుకుంటారు కదా. అదే విధంగా సంజన కూడా ఆమె పేరు ఆమె అయితే పెట్టుకున్నారు. ఇంకా ఆమె సెలెక్ట్ చేశారు కాబట్టి శ్రీజ అయితే ఆమె తరపున ఆడుతుంది కాబట్టి శ్రీజ గేమ్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా మిగతా వాళ్ళ గేమ్స్ని అయితే డిస్టర్బెన్స్ చేసేసి శ్రీజ గారు అయితే లాస్ట్ వరకు ఉన్నారు. ఇంకా సంజన గారు అయితే విన్ అయిపోయారండి. ఇదండి జరిగింది. కాబట్టి సంజన గారు అయితే కెప్టెన్సీ టాస్క్ గెలిచేసి కెప్టెన్ అయితే అయిపోయారు. ఇదంతా చూస్తుంటే టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ ఆడిన నాటకం అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా కెప్టెన్ అయిపోయిన తర్వాత కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేసిందండి సంజన గారు. అదంతా కూడా ఇంకా నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంతకు బిగ్ బాస్ మీరు చూస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్స్లో అయితే ట్యాగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.